రోడ్ల ఏర్పాట్లకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టనున్న నూతన రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన రోడ్ల ప్రత్యేక మరమ్మతుల పనులకు సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం లక్ష్మీదేవిపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాల పూర్వ ప్రాథమిక విద్యా పరికరాలు ఏకరూప దుస్తుల పంపిణీ ప్రారంభించడంలో భాగంగా అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్ ఇవ్వడమే కాకుండా 5 రకాల ఫ్రీ స్కూల్ మెటీరియల్ మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టడానికి నిర్ణయం తీసుకొని నిధులు సైతం కేటాయించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను జాతీయ రహదారులకు అనుసంధానం చేయడానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రోడ్ల సౌకర్యం ఏర్పడినప్పుడే వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది వసతుల కల్పన అభివృద్ధి చెందుతుందని అన్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో పాటు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు 20 లక్షల మందికి రైతుల రుణమాఫీ చేశామని, రానున్న రోజుల్లో రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ అధికారిని కె శిరీష, మండల అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, లబ్ధిదారులు, గర్భిణీ స్త్రీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మేము కూడా అన్ని రంగాలలో ముందుకు వస్తున్నాం, ముందంజలో ఉన్నామని మరి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని సమగ్ర సర్వేలో ముందంజలో ఉంచినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా వారు క్లియర్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఒక్క నిమిషం ఇది చూడండి. జాగ్రత్తగా తీసుకున్న వాళ్ళకే చూసే ఇస్తారు. సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి గతంలో కూడా నేను వచ్చినప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు ఒప్పుకున్న దాని ప్రకారం 5 లక్షలు కూడా శాంక్షన్ అయింది. కానీ పేరు పెద్దమ్మ తల్లి అని పెద్దదని అంటున్నారు. ఇప్పుడు దాన్ని మార్చుకుందాం, అది మన చేతుల పనే. కానీ మొదలు పెడితే మనం తక్కువ పడితే కూడా మిగతా అందియడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఈ 5-6 రోజులలో ఒకరోజు ఇంకా కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి మరి అది లోపు చెప్తే అది కూడా వెంటనే మాడిఫికేషన్ చేసి ఇది వర్క్ కూడా స్టార్ట్ చేసుకుందామని తెలియజేస్తూ మంచి రోడ్డుకున్నది మెయిన్ రోడ్డుకు మంచిగా శుభ్రంగా ఉంచుకొని చెట్లు కూడా అక్కడక్కడ చెట్లు చేసుకోవడము, వచ్చినటువంటి అప్పుడప్పుడు మీరు బోనాలు గిట్లా తెచ్చినా కూడా చెట్ల కింద కూర్చునేటట్టు సైడ్లకు ఉంచుకోవడం, చుట్టూ నీట్గా ఉంచుకుంటే దేవునికి కూడా ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది. కాబట్టి ఒప్పుకునేవన్నీ కూడా మసీదు కూడా ఒప్పుకున్నాం మేము ఫస్ట్ తప్పకుండా అక్కడ కూడా ప్రహరీ కూడా ఇస్తాం. ఈ ఊర్లో జిమ్ కూడా ఒప్పుకున్నాం. ఆ జిమ్ను కూడా తొందరలోనే ఇవాళనే అనుకున్న ప్రపోజల్ ఆల్రెడీ ఎక్కడ పెడదాం అంటే ఏ స్థలం అని మాకు డౌట్ ఉండే ఆ స్కూల్ కాడ ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. అట్లనే అంగన్వాడీ సెంటర్ కానీ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చి మిగతా ఏమేమి రోడ్లు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. పుట్టి భోజనం కొంత తర్వాత ఆడిచ్చుడు తప్ప ఇంకేం లేకుండే. కానీ ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు 2 జతల బట్టలు, పుస్తకాలు, వాళ్ళు ఆడుకోవడానికి పాడుకోవడానికి అన్ని రకాల దాదాపుగా 30-40 రకాల వస్తువులను కూడా ఇచ్చి స్కూళ్ళల్లో ABCDలు నేర్పిస్తూ ఉన్నారు. ఇలా ప్రైవేట్ స్కూళ్ళకి లక్షల రూపాయలు పోయకుండా మన స్కూళ్ళలోనే అంగన్వాడీ స్కూళ్ళలోనే పాఠాలు చెప్పి 1వ తరగతి 2వ తరగతి దాకా చదువుకునేటట్టే కూడా ఆ స్కూళ్ళలోనే మన అంగన్వాడీ స్కూళ్ళలోనే బడి కూడా నడుస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మరి పొద్దు నుంచి ఎంతో అభిమానంతో ఎదురు చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఏం పనులున్నా తప్పకుండా మనం అన్నీ కూడా మన హయాంలో కంప్లీట్ చేసుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.